నవంబర్ 16వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో సెట్టిబలిజ సంఖ్యలు తరలి రావాలని బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యనమదల రవి పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో నవంబర్ 16వ తేదీ ఆదివారం తారీఖున సెట్టిబలిజ కార్తీక సమారాధన ఆహ్వాన పత్రిక పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా అమలాపురం కోనసీమ సెట్టిబలిజ కార్తీక వన సమారాధన ఆహ్వాన కమిటీ నాయకులు దొంగ శ్రీను కాకినాడ విచ్చేసి నగరంలో గల మాజీ రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ యనమదల రవి, రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి పెంకే రాజు, బీసీ సంఘం రాష్ట్ర యువజన నాయకుడు అనసూరి సతీష్, ఎగ్జామ్ పీటీసీ కొండా వినాయకులను కలిసి ఆహ్వాన పత్రికను అందజేసి కార్తీక వన సమారాధనకు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా యనమదల రవి మాట్లాడుతూ కాకినాడ జిల్లా నుండి అధిక సంఖ్యలో సంఘీలను తరలించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెంకే శివ, వాసంశెట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారి ఆధ్వర్యంలో అమలాపురంలో జరిగే సెట్టిబలిజ వన సమారాధన కోసం ఆహ్వానించడానికి దొంగ శ్రీని గారు వచ్చేసి ఉన్నారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి కాకినాడ నుంచి మేము సుమారు ఒక 500 మంది తక్కువ కాకుండా బయలుదేరి వెళ్ళి అమలాపురంలో జరిగే ఈ సెట్టిబలిజ వన సమారాధన విజయవంతం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సంఘం ఆహ్వానం మేరకు అమలాపురంలో పెద్ద ఎత్తున సంఘీల వనభోజన మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ అమలాపురం పెద్దలు కాకినాడ రావడం జరిగింది, మేమందరూ ఆదరవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అమలాపురం ఏరియాకి ఉభయ రాష్ట్రాల నుండి ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున మన సంఘీయులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన జాతి ఐక్యతను చాటి మన కులం యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తారని ఈ సభా వేదిక ద్వారా తెలియజేస్తున్నాం.